వెల్కమ్ టు కీటాక్స్. జగన్ జనంలో గెలకమునిపే రాజకీయ అలజడి రేగుతోంది. ప్రజల్లోకి వస్తున్నారు అంటే కట్టడి చేసేందుకు, ఆ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఏం చేయాలా అని టీడీపీ తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించడం కనబడుతోంది. జగన్ తన పర్యటనల్లో ఒక ఈక్వేషన్ని అండర్ కరెంట్గా అప్లై చేస్తున్నారు అనే మాట రాజకీయ వర్గాల్లో ఎందుకు వస్తుంది? ఆ ఇన్ఫ్లుయెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? అది తెలిస్తే గనక టీడీపీ ఎందుకు ఇంత కంగారు పడుతోంది అనే మ్యాటర్ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. జగన్ వ్యూహాత్మకంగా జనంలోకి వెళ్ళడానికి కొన్ని ప్రాంతాలని ఎంచుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందు అనంతపురం చూసాం, ఆ తర్వాత ప్రకాశం, ఆ పైన పల్నాడు, ఇప్పుడు నెల్లూరు. అంటే మధ్య కోస్తా నుంచి దిగువ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల మీద జగన్ ప్రధానంగా దృష్టి పెడుతూ ఉన్నారు. ఇవన్నీ వైసీపీ గత ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు. అదేంటి వైసీపీ రాష్ట్రం అంతా దెబ్బతింది కదా అంటే ఎస్ అయ్యుండొచ్చు. కానీ ఈ ప్రాంతాల్లో సామాజిక ఈక్వేషన్స్ని బట్టి చూసిన 2019 ఎన్నికల్లో జగన్ చేసిన రాజకీయ ప్రయోగాలు కానీ, ఆ తర్వాత అనుసరించిన సామాజిక వ్యూహాలు కానీ అన్నీ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చాయి. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ మాత్రం తిరగొట్టినట్టుగా ఫలితాలు వచ్చినాయి. అందుకోసమే ముందు ఇక్కడ రిపేర్ చేసుకోవాలి అనే వ్యూహాన్ని వైసీపీ అనుసరిస్తున్నట్టుగా కనబడుతోంది. పైగా మధ్య కోస్తా నుంచి రాయలసీమ వరకు ఉండే ఈ జిల్లాలన్నీ పొలిటికల్గా మంచి వైబ్రేషన్తో ఉండటమే కాదు, ప్రత్యర్థుల వైపు నుంచి కూడా దూకుడైన రెస్పాన్స్ వచ్చేందుకు స్కోప్ ఉన్న ప్రాంతాలు. అందుకోసమే తన బలాన్ని బలగాన్ని మళ్ళీ కూడగట్టుకోవడంతో పాటు ప్రత్యర్థుల రాజకీయ ఐడియాలజీతో ఢీ కొట్టేందుకు ఈ ప్రాంతాలని జగన్ ఎంచుకోవడం అనేది వ్యూహాత్మకంగా కనబడుతోంది. కావాలంటే మీరు చూడండి, ప్రతి ప్రాంతంలోనూ జగన్ని ప్రతిఘటించడానికి స్థానికంగా ఉన్న జగన్ ప్రత్యర్థి రాజకీయ వర్గాలు విస్తృతంగా ప్రయత్నాలు చేశాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడమే కాదు, జనాన్ని ఏకం చేయడంలో వైసీపీ జగన్ సక్సెస్ అయ్యారు. అంటే జగన్ ఈజ్ హియర్ ఫర్ యూ అని మెసేజ్ని జనంలోకి తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు ఇదే పంథాలో నెల్లూరులో కూడా జగన్ పర్యటించబోతున్నారు. కన్జర్వేటివ్ ఐడియాలజీకి భిన్నంగా అనంతపురం, నెల్లూరు లాంటి చోట్ల బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం దగ్గర నుంచి జగన్ అనుసరించిన రాజకీయ విధానాల మీద అప్పట్లో చాలానే చర్చ జరిగింది. పైగా ఇప్పుడు ప్రభుత్వం మీద ఏడాదికే భిన్నాభిప్రాయాలు వస్తున్న సమయంలో నాటి పాజిటివిటీ, నేటి అంతర్మథనం, ఈ రెండింటినీ కలగలిపి పుంజుకునే వ్యూహాలు అమలు చేయాలి అనేది జగన్ ఎత్తుగడగా ఉంది. అందుకోసమే వ్యూహాత్మకంగా మధ్య కోస్తా నుంచి రాయలసీమ ప్రాంతాల మీద జగన్ ఒక్కొక్కటిగా దృష్టి పెడుతూ రిపేర్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. గోదావరి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు రాజకీయం ఎప్పుడు సైలెంట్గా నడవటమే కాదు, జనం రెస్పాండ్ అయ్యే తీరు కూడా దక్షిణ కోస్తా సీమలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. అందుకోసమే ముందుగా బలం ఉన్న ప్రాంతాలు, వైబ్రేషన్ క్రియేట్ చేయగలిగిన ఏరియాల మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతోంది. జగన్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు వైసీపీలో క్షేత్రస్థాయిలో ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయా? మీ అబ్జర్వేషన్ ఏంటి? దిస్ ఈజ్ కీటాక్స్.